ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు దత్తాత్రేయ గణపతి ఉపాసకులు అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. మహాదేవ నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే. గురుగారు, పరాభవ నామ సంవత్సరం ఏప్రిల్ నెల మిథున రాశి వాళ్ళకి ప్రస్తుత కాలం ఏ విధంగా నడుస్తుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వీళ్ళకి జడే మంచి చెడులు ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ నెల గురుగారు? మిథున రాశి అనగానే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, డబల్ మైండ్ సెట్, ఇస్మార్ట్ శంకర్ అని చెప్పి. ఎందుకు అంటే వీళ్ళు నాకు అంత ఇష్టం. మిథున రాశి వాళ్ళు అంటే నాకెందుకో ప్రాణం. మిథున లగ్నము, మిథున రాశి వాళ్ళన్నా కూడా వీళ్ళకు బుధుడు కానీ ఒకవేళ సూర్యుడు కానీ కలిసి ఉన్న వీళ్ళ జాతకంలో, లేదా బుధుడు కనుక మంచి పొజిషన్గా ఉంటే కనుక వీరి మాటలతో బతికేస్తారు వీళ్ళు. ఎడారిలా ఇసుక అమ్మి కూడా బతుకుతారు వీళ్ళు. అంతటి తెలివి గల్లోళ్ళు వీళ్ళు. ఈ యొక్క మిథున లగ్నం, మిథున రాశి వారు ఇద్దరు. సో వీరు ఎప్పుడైనా కూడా మంచి మార్కెటింగ్ కానీ, మీడియా రంగం కానీ, చార్టెడ్ అకౌంట్ కానీ, ఫార్మా రిలేటెడ్, పేపర్ వర్క్ రిలేటెడ్, ఇలాంటివి బాగా కలిసి వస్తాయి వీళ్ళకు సూపర్గా. సో ఇలాంటి వీరికి గత 2020 ఆగస్టు నుంచి 2021, 2022, 2023 ఇవన్నీ బ్యాడ్ ఈవెంట్సే. సరిగ్గా బాగాలేని సందర్భాలు అంటే ఇవే పాపం. ఈ సందర్భాలలో ప్రదేశ మార్పులు, స్థాన చలనాలు, వాస్తు లేని ఇంటికి వెళ్ళడము, రోడ్డు చూల ఉండే ఇంటికి వెళ్ళడాలు, ఆ ఇంట్లో నెగిటివ్ ఇంపాక్ట్ ఉండడాలు, చాలా అంటే చాలా ఇబ్బందికరమైన సందర్భాలు అనుభవిస్తున్నారు. పెద్దగా ఏం లాభం వచ్చింది ఏం లేదు. గతంలో 2025లో ఏదో పర్వాలేదు అనే విధంగానే ఉన్నది. 2025లో కూడా వెయిట్ పెరిగిన సందర్భాలు ఉన్నాయి. ఈగో ఫీలింగ్స్తో కొన్ని కట్ చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఈగో ఫీలింగ్స్తో భార్యాభర్తలలో గొడవలు జరిగిన సందర్భాలు ఉన్నవి. కొందరికి అద్భుతమైన అవకాశాలు వచ్చినవి. మిథున రాశికి సంబంధించినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో మంచి కొంచెం పర్వాలేదనే విధంగా సెటిల్ అయినటువంటి దాఖలాలు ఉన్నవి. సెటిల్మెంట్ చేసిన దాఖలాలు ఉన్నవి. ఇంట్లో కొడుకో కూతురుకో వివాహము, వారికి ఏమైనా ఫంక్షన్ చేయడాలు, లైక్ ఇలాంటివన్నీ కూడా 2025లో జరిగిపోయినవి. ఏదో ఒక శుభకార్యం. మరి ఈ 2026 వచ్చేసినాం, పరాభవనామ సంవత్సరానికి వచ్చేసినాం, ఆల్రెడీ ఏప్రిల్ నెలకు వచ్చేసినాం. సో ఇక్కడ ఏంది అంటే బుధుడు రిపీట్ ఇక్కడ ఏమిటంటే గురుగ్రహము మీ లగ్నాత్ మళ్ళీ ఉంది. మీ లగ్నంలోనే 2025 మొత్తము ఉన్నది. మళ్ళీ 2026 ఈ ఏప్రిల్ నెలలో కూడా అక్కడే ఉంది. రిమైండ్ చేసుకోండి, ఎవరికైనా ఏమైనా బాకీ ఉన్నామా, అది డబ్బులు కావచ్చును, ఇచ్చిన మాటలు కావచ్చును, పూజలు కావచ్చును. స్వామి నా కొడుకు వివాహం అయితే తిరుపతి వస్తా, మొక్కారా, వెళ్ళకుండా ఉన్నారా? మీ కులదైవానికి ఏమైనా మొక్కులు ఉన్నాయా? నా కొడుకుకో కూతురుకో సంతానం కలిగితే నేను ఇది చేస్తానని ఉన్న మొక్కారా? రిమైండ్ చేసుకోండి. ఎందుకు అంటే గురుగ్రహము అతిచారంతో ముందుకు వెళ్ళాడు, ప్లస్ మళ్ళీ వెనక్కి వచ్చాడు, వక్రం వెళ్ళాడు, మళ్ళీ ముందుకు వెళ్ళబోతున్నాడు. ఈ మే జూన్లో ఏమున్నా ఏప్రిల్ మే ఈ 2 నెలలే మీకు ఫేవరబుల్గా ఉంటున్నాడు. అయితే ఈ టైంలో డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయకండి, ఓపికగా చూసుకోండి. వ్యక్తిగత జాతకాన్ని చెక్ చేసుకోండి. బాగుంది, అబ్బా సూపరు, నాకు 10 లక్షలు వచ్చినాయి, ఇప్పుడు క్యాసినో ఉంటుంది, అందులో ఏంది ఓ 1000 రూపాయలు 2000 పెట్టుబడి పెడతాడు. మొదటిసారో 3000 4000 వస్తాయి, సంబరం. ఆ ఉన్న పైసలు పెడితే మళ్ళీ చెప్పలేం 10,000 రావచ్చును. ఆ టైం అనేది ఈ డబ్బులు మొత్తం పోవచ్చును, వస్తే జాక్పాట్ తాకొచ్చును, తాకరాదని కాదు. దాన్ని అక్కడికి ఆపేసేయాలి, ఆపేసి మనం బయటకు వచ్చేసేయాలి అనేది తెలుసుకోండి. గురుగారు, ఇక ఏప్రిల్ మాసం మిథున రాశి వారికి పిల్లల విషయంలో ఏ విధంగా ఉంటుంది? పెళ్లి ప్రయత్నాలు ఏ తేదీల్లో చేస్తే ఎక్కువగా సక్సెస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి? మిథున రాశి వారికి, మిథున లగ్నం వారికి ఎప్పుడైనా 22 మనకు నెంబర్ 2 మైనస్. వీరికి నెంబర్ 2 లేకుండా ఎన్లై చేసినా చాలు. మిథునానికి నెంబర్ 2 మైనస్, ఇది బాగా గుర్తుంచుకోండి. నెంబర్ 2 అంటే సోమవారం మైనస్. సోమవారము తెలుపు రంగు వస్త్రాలు,
ధరించడాలు, సోమవారాలు ఏమైనా శుభకార్యాలకు వెళ్ళడాలు ఫెయిల్ అయిపోతాయి, సోమవారాలు ఏమైనా మంచి పనులు చేయడాలు సెట్ కావు. అంటే ఇదంతా గోచార రీత్యా. గ్రహచారంలో మరి చంద్రుడు ఉచ్చలో ఉన్నట్టయితే ఏకాదశ స్థానంలో చెప్పలేం కదా. మీ 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 లగ్నం ఒకవేళ కర్కాటక లగ్నం అయి ఉండి చంద్రుడు కనుక అక్కడ ఉన్నట్టయితే ఏది మన వృషభంలో ఉంటాడు, జోరు ఉంటుంది. ఒకవేళ ఉంటే ఇంకా లగ్నాధిపతి 11లో ఉంటే ఇక మిమ్మల్ని ఎవరు ఆపుతారు? అది అది వ్యక్తిగత జాతకాన్ని చెక్ చేసుకో. ఇక వీళ్ళ కుటుంబంలో శుభవార్తలు వినే అవకాశాలు ఎంతవరకు కనిపిస్తుంది అంటారు? ఇప్పుడు కాదు, ఈ మనకు ఏప్రిల్ మేలో గట్టిగా ప్రయత్నం చేస్తేనే జరగవచ్చును. లేదు అనుకున్నా రాబోయే రోజులలో అయితే ఉన్నవి శుభకార్యాలకు 100% యోగము ఉన్నది. ఎందుకంటే కొంతమేర కొందరు బాధలో ఉన్నారు. వారి వారి వ్యక్తిగత జాతకరీత్యా నడిచే దశ అంతర్దశల మూలకంగా కొంత ఇబ్బందులలో ఈ మిథున రాశి వారు ఉన్నారు. మనం చెప్పినవి కొందరికి మ్యాచ్ అయితే కొందరికి మ్యాచ్ కావు. మ్యాచ్ కాని వారు ఎందుకు మ్యాచ్ కాలేదో తెలుసుకోండి. కానీ నిరుద్యోగులు కావచ్చు, ఉద్యోగస్తులకు కావచ్చు, ఏ విధంగా ఉంటుంది? వాళ్ళ ఆశించిన ఫలితాలు ఉంటాయి అంటారా? ట్రాన్స్ఫర్లు కావచ్చు, ప్రమోషన్స్ కావచ్చు, వీటి పరిస్థితి ఏంటి గురుగారు? మిథున రాశి వారికి వాస్తవానికి మార్కెటింగ్ బిజినెసే బాగుంటుంది. వృత్తి అనేటువంటిది సెట్ కాదు మిథునం వారికి. ఒకవేళ సెట్ అయినా చేసినప్పటికీ వారు అనుకున్నటువంటి విధంగా ప్రమోషన్స్ జరగవచ్చును. ఏదో పర్మనెంట్ చేసే అదే మన కాంట్రాక్ట్ బేస్గా ఉండేటువంటి జాబ్స్ ఏవైతే ఉన్నాయో అవి పర్మనెంట్ దిశగా వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. జాబ్లో ఉండేటువంటి వారిని అందరినీ తీసేసి వీరినే ఉంచుకునే పరిస్థితి ఉంది. అంటే మిథున లగ్నం మిథున రాశి వారికి అట్లా బలం ఉంది. మొన్న ఒకరు చెప్తున్నారు, గురుగారు మీరు నేను చెప్పేవారికి నువ్వు ఏం టెన్షన్ పడకమ్మా అని చెప్పిన. గురువుగారు నిజంగా మీరు చెప్పినట్టుగా సుమారుగా చాలామంది తీసేశారు, అసలు నన్ను ఎవరు టచ్ కూడా చేయలేదు అని చెప్పన్నది ఆమె. ఆ తల్లి మస్తు సంతోషపడ్డది. సరే అమ్మ అని చెప్పిన. ఏదేమైనప్పటికీ కూడా మిథున రాశి వారికి చాలా అద్భుతంగా ఉంది. ఏప్రిల్ మాసం మిథున రాశి వాళ్ళకి ప్రేమ పరంగా ఎలా ఉంటుంది గురుగారు? ప్రేమలో ఉన్న వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది? ప్రేమలో ఉన్న వాళ్ళకు అంటే ఆల్రెడీ 2020, 2021, 2022, 2023లో బ్రేకప్ జరిగిపోయినవి. మళ్ళీ కొత్తగా ఏమైనా కొత్తగా ఏమైనా మళ్ళీ ఎవరైనా పరిచయాలో ఏమైనా గతంలో ఉన్న వాళ్ళే మళ్ళీ లైన్లకు రావడాలో మాట్లాడాలో ఇలాంటివి ఉండే ఛాన్సెస్ ఉన్నవి తప్ప మిథున రాశి వారికి లవ్ రిలేటెడ్ మాత్రము కొంచెం ఇబ్బందికరమే. లేదు కాదు కూడదు అనుకుంటే మామూలు వివాహాలు జరిగేటువంటి ఛాన్సెస్ ఉన్నది. కానీ ఏప్రిల్ అని కాదు, కొంచెం వెళ్ళాలి ముందుకు. ఇంకా అది నెక్స్ట్ మంత్ చెప్పుదాం మనం. దాంపత్య జీవితం ఏ విధంగా ఉండబోతుంది ఏప్రిల్ మాసం మిథున రాశి వాళ్ళకి? సూపర్. ఒక్క మాటలు ఖచ్చితంగా దాంపత్య జీవితము ఏప్రిల్ నెలలో ఈ యొక్క మిథున లగ్నము మిథున రాశి వారికి అత్యంత అద్భుతంగా ఉండబోతోంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. గతంలో ఉన్నటువంటి బాధలో ఇబ్బందులు అన్నీ తొలగిపోయే పరిస్థితి ఉంది. మీ కొడుకు వల్ల మీరు బాధలో ఉన్నారా? కూతురు వల్ల బాధగా ఉన్నారా? కోడలు వల్ల బాధగా ఉన్నారా? సద్దుమణిగేటువంటి పరిస్థితి ఉంది. ఆ విధంగా బలం ఉంది. మిథున రాశి వారికి ఉన్నంత బలం ఏ రాశికి లేదు. 12 రాశుల వారికి ఏప్రిల్ నెల కాదు, సంవత్సరం దాకా దూసుకొని పోవచ్చును వీళ్ళు. ఇక ఓవరాల్గా ప్రస్తుత కాలం ఎటువంటి పరిహారాలు చేసుకుంటే విశేషంగా వీళ్ళకి కలిసి వస్తుంది అంటారు గురుగారు? మిథున రాశి వారికి ఎప్పుడైనా కూడా పార్వతీ అమ్మవారిది కానీ లేదా గణపతి దేవాలయాన్ని కానీ దుర్గా అమ్మవారి దేవాలయాలను కానీ సందర్శించడము, అక్కడ ఏమైనా నైవేద్యానికి సంబంధించింది దుర్గా అమ్మవారికి అయితే బెల్లము, ఇంత బియ్యము, కొంత నెయ్యి, ఇలాచి లవంగాలు, ఇలాచి పొడి చేయాలి. పొడి చేసి అప్పచెప్పి ఇస్తే బెల్లం వేసి చక్కగా కూడా అమ్మవారికి బెల్లపన్నం కాగానే చక్కగా నెయ్యి వేసి జీడిపప్పు కిస్మిస్లు వేసి అందులో వేసే విధంగా మీద నుంచి కొంత ఇలాచీ పొడి వేసే విధంగా ఇవ్వాలి. ఎక్కడైనా ఏ దేవాలయానికైనా ఇచ్చే ప్రయత్నం చేయండి. పార్వతీ అమ్మవారికి అన్నము పాలు స్వీట్ శర్కర వేస్తారు. ఇట్లా ఇక గణపతి కంటే మన ఉండ్రాళ్ళు మోదకాలు బుధవారం శుక్రవారం ఇట్లా నేనున్న మా తల్లి మా గురువు గారు లేదా మా భగవంతుడు మా గణపయ్య అనే విధంగా కనెక్ట్ కాండి. నేను చెప్పినాను కాదు. ఓవరాల్గా ఈ రాశి వాళ్ళకి ఈ మాసం ప్రత్యేకంగా ఎలా ఉండబోతుందో మంచి విశ్లేషణ. ధన్యవాదాలు. మహాదేవ్.